దారుణం కాకపోతే మరేంటండి. 1750 కోట్లతో ఎన్టీఆర్ కంచు విగ్రహమా? ఖజానా ఖాళీ. ఆయన విధ్వంసం చేసి పెడితే గత 2 సంవత్సరాలుగా సెటరేట్ చేస్తూ ఉన్న ఆర్థిక విధ్వంసం జరిగింది అని చెప్పి రకరకాలుగా అబద్ధాలు చెప్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 1750 కోట్లతో ఎన్టీఆర్ గారి కంచు విగ్రహం పెడతారా? ఎన్టీఆర్ స్టాచ్యూ దాని గురించి యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ 1750 వరకు అవుతుంది. యాక్చువల్గా 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చాయి. కమిట్మెంట్ లేని పరిపాలన నేనైతే ఆ పని చేయను. 1750 వరకు అవుతుంది. యాక్చువల్గా ఆ ట్యాక్స్ పేయర్స్ మనీ కదా ఇది. ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఎంత పిచ్చి పులకాలను చేస్తున్నారు సార్ జనాల్ని. మీరే అంటారు, నోరు ఎత్తితే పడుకున్నా, లేచినా, మాట్లాడినా, నీళ్లు తాగినా, శ్వాస పీల్చిన జగన్మోహన్ రెడ్డి జగన్. ఆ పేరు వినపడకూడదు, ఆ బొమ్మ కనపడకూడదు. మీ లక్ష్యం ఇదే. 1750 కోట్లతో ఎన్టీఆర్ గారి ఫోటో పెడుతున్నారు సరే చంద్రబాబు నాయుడు గారు. పిల్లనిచ్చిన మామ మీరు 4వసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం కూడా ఎన్టీఆర్ అని చెప్తా ఉంటారు. అది ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకొని పూలు చల్లి మరీ వస్తూ ఉంటారు దండం పెట్టి సమావేశాలు అక్కడక్కడ. మీ హెరిటేజ్ సంస్థలో ఎక్కడైనా ఎన్టీఆర్ ఫోటో ఉందా అండి? ఏమండి, అంత ప్రేమ ఉంది కాబట్టే కదా మీరు 1750, 2000 కావచ్చు, 2500 కోట్లు కూడా కావచ్చు. ఋషికొండ మీద మ్యాన్సన్ హౌస్ లాంటి ఓ రాజప్రసాదం లాంటి ఇంటిని కడితే, ఒక పెద్ద భవంతిని కడితే జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు కట్టారు, నాశనం చేశారని చెప్పి అబద్ధాలు చెబుతూ, దీంతో 2 మెడికల్ కాలేజీ వచ్చేదని చెప్పి మీరే ప్రవచనాలల్లి మీరే దాదాపు 2000 కోట్లను ఖర్చు చేయడానికి ఒక కంచు విగ్రహానికి మీరు ఖర్చు పెడుతున్నారే. అసలే గల్లా పెట్టెక్కాలి. 4 మెడికల్ కాలేజీలు వస్తాయి కదా సార్ మీ లెక్క ప్రకారం. మరి ఆ 4 మెడికల్ కాలేజీ పూర్తి చేసి ఎన్టీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెట్టండి. బసవతారక మరి ఎన్టీఆర్ గారి భార్య పేరు పెట్టండి, మీరు ఒక పేరు పెట్టుకోండి, మీ భార్య పేరు ఒక కాలేజీకి పెట్టుకోండి. 4 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 4 మెడికల్ కాలేజీలకి మీ మామగారు, మీ మామగారి భార్యది, మీది, మీ సతీమణి గారి పేర్లే పెట్టుకొని ప్రజలకు సేవ చేయొచ్చు కదా సార్.